బూత్ క్యాప్చరింగ్లు ఇవాళ రోజున 100కి 70% ఆగినాయి. రిగ్గింగ్లు 100కి 80% ఆగినాయి. ఇప్పటికీ దొంగ ఓట్లు లేదా సైక్లింగ్ నడుస్తూనే ఉంది. ఇకపోతే ఈ దొంగ ఓట్లకు కారణమవుతున్నటువంటి ఒకే ఓటర్కి 3-4 చోట్ల ఓట్లు ఉండేటటువంటి సందర్భం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఆంధ్రావాడికి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ సొంత ఊర్లోని ఓటు ఉంది. ఇప్పుడు తెలంగాణలోని ఓటు వాడట్లేదు, ఆంధ్రాలో ఓటు వాడుతున్నాడు. అయితే ఈ ఎలక్షన్స్ రెండు ఒకేసారి జరిగినట్టు, కానీ 2018 నుంచి ఒక 6 నెలల ముందే ఆంధ్ర ఓట్లు జరుగుతున్నాయి. అందుకని అసెంబ్లీ ఎలక్షన్స్కి తెలంగాణ ఎన్నికల్లో ఓటేస్తున్నాడు. పార్లమెంటు అసెంబ్లీ రెండింటికి వచ్చేటప్పటికి మళ్ళీ 6 నెలలు తిరిగేటప్పటికి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర నుంచి ఓటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి కారణమైంది ఏంటి? ఒకే ఓటర్కి 2 చోట్ల ఓట్లు ఉంటాం. ఇదే కర్ణాటక దగ్గర జరుగుతుంది, మహారాష్ట్ర దగ్గర జరుగుతున్నది, ఒరిస్సా దగ్గర జరుగుతున్నది, ఛత్తీస్గఢ్ దగ్గర జరుగుతుంది. ఈవెన్ తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రలోనూ అట్లాగే ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణలోనూ అట్లాగే ఉన్నారు, కర్ణాటక వాళ్ళు తెలంగాణలోనూ అట్లాగే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కర్ణాటకలోనూ అట్లాగే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంస్కరణలో కీలకమైనటువంటి అంశం ఆధార్ని ఓటర్ ఐడి అనుసంధానం అన్నటువంటి ప్రక్రియని మాత్రం ఈ ఎలక్షన్స్లోపే పూర్తి చేయాలి. వచ్చే మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లోపే పూర్తి చేయాలి. అప్పుడు దొంగ ఓట్ల నాటకాలు ఏదైతే ముఖం కనిపించకుండా దుస్తులు ధరించి వచ్చేటటువంటి వాళ్ళ ముఖం చూడటానికి వీల్లేదని గొడవలు చేస్తారు. అదే తమ్ము పెడితే ఇక దొంగ నాటకాలకి ముగింపు పలికినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.